ఇంకొంతమంది చైర్మన్లు ఇలా పోయినా మనకేం ఆశ్చర్యం సరే ఏంటి ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇంటిపై ఈ పోలీసులు ఇంటి వద్ద చెత్త వేయడం ఈ విజువల్స్ అవి ఉన్నవి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్ కడప అదే 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 డెఫినెట్గా ఇవి అది చూడండి ఆ విజువల్స్ చూడండి యా అది ఇదంతా తీసుకొచ్చి ఆ ఇంటి ముందు పడేశారు అది వైసీపీ అనుకుంటాను యా యా కడప మేయర్ ఇంటి దగ్గర అని తర్వాత మాధవరెడ్డి దగ్గర వీళ్ళు కడపలో తీవ్రమైన యుద్ధం జరుగుతుందండి ఆధిపత్యం అసలు జగన్ వైసీపీ మాత్రం ఉండడానికి ప్రధాన కారణం కడప కాబట్టి కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టుగా కడపను కొట్టాలి అన్నదే ఎన్నికల్లో మనం చాలా వరకు దెబ్బతీశారు కదా ఒకటి రెండు తప్ప వాళ్ళకి ఏం రాలేదు మెజారిటీ కూడా తగ్గింది సో అది కంటిన్యూ చేస్తున్నారు స్థానిక సంస్థల వాళ్ళని కూడా ఇటు తిప్పేస్తున్నారు మా మేయర్లు కూడా మరి వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారా లేదా అవి కూడా చూసుకోవాలి పోలీసులు ఏదో సర్దుబాటు చేశారంటున్నారు ఇప్పటికీ మళ్ళీ ఉద్రిక్తతలు రాకుండా చూడాలి ఎక్కడో చోట మనము ఇవి ముగించి వివాదాలు ముగించి మళ్ళీ రొటీన్ గవర్నెన్స్కు పరిపాలనకు తిరిగి వెళ్ళాలండి ఇవి ఒక కోర్సులో మామూలు యాక్టివిటీగా జరగాలి తప్ప ఇంకా దాని చుట్టే తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే వైసీపీ టీడీపీ ఘర్షణే కాదు అన్న ఒక వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంకా అక్కడక్కడే మనం పరిభ్రమిస్తుంటే ఎప్పటికీ అవే ఉంటాయి ఇక మధ్యలో మళ్ళీ వీడియోలు వస్తుంటాయి మధ్యలో వివాదాలు వస్తుంటాయి ఇంక ఇదే సరిపోయింది శ్వేతపత్రాలు ఇచ్చేసాం తర్వాత ఇదే అన్నట్టుగా ఉంది ఇప్పుడు సార్ ఇది అసలు దీనికోసం డిస్కస్ చేయడమే చాలా అసహ్యంగా ఉండే పరిస్థితి ఏంటి సార్ ఆ వీడియోలు ఇంత బరితెగింపు అసలు అర్థం కాకుండానే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సార్ పార్టీ ఓ పద్ధతి అంటూ ఉండదా జనాల్లో ఇంత పార్టీకే అది ఇబ్బంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కదా వాళ్ళ టీం అని అవును తప్పకుండా పార్టీ తీసుకునేవి పార్టీ ప్రభుత్వం తీసుకునేవి ప్రభుత్వం లేదు కమిషన్లు తీసుకునేవి కమిషన్ పోలీసులు తీసుకోవచ్చు అందులో తీసుకోవాలి కూడా దీన్ని ఎడతెగని వివాదంగా చేయటం మటుకు శుద్ధ ప్రజల సమయాన్ని హరించటమే భరించటం కూడా ఇది దుర్భరంగా ఉంది వాడి వాళ్ళ వేషాలు వాళ్ళ వెకిలి లీలలు అవన్నీ చూసేటటువంటి అవసరం తెలుగు ప్రేక్షకులకు ఎంత మాత్రం లేదు మన మీడియా కూడా దాని లిమిటేషన్ ఏదో చూసి అంతవరకు చేస్తే చాలా బాగుంటుంది రెండవది వాళ్ళు సమర్థించుకుంటున్నారు కొన్నిసార్లు సమర్థించుకున్నప్పుడు పార్టీ తప్పకుండా ఖండించాలి అది కూడా ఇక్కడ జరగడం లేదు ఇదంతా వైసీపీ స్తబ్దతలో ఒక భాగం అనుకోవాలి మూడవది బహుశా మరి అది ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు కానీ కొన్ని సెక్షన్స్ అచ్చము దీని మీదే ఫోకస్ టార్గెట్ పెట్టినట్టుగా ఉన్నారు సో ఎందుకంటే ఇష్యూస్ భూములు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు ఉదాహరణకు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి భూములు సంబంధించి ఇట్లాంటివి చేస్తాము తెలంగాణలో లాగే హైడ్రా ఆపరేషన్ మేము అక్కడ చేస్తాము భూములు నిధులు అక్రమాలు ఈ విషయాలు వదిలేసి వీటిలో ఎందుకు ముంచుతున్నారో నాకైతే ఏమి డైవర్షన్ కూడా అవుతుంది ఇది డీజనరేషన్ ఇలాంటి వాటిపై జగన్మోహన్ రెడ్డి గారు కొరడా జులిపించాల్సిన అవసరం లేదా ఖచ్చితంగా కానీ అసలు పార్టీ స్తబ్దంగా ఉంటే ఇంక వీటి గురించి చూసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది రెండోది ఇన్ని రోజులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేదండి వీళ్ళు ఇవన్నీ చాలా బాగుండేది కదా అధికారంలో ఉన్నప్పుడు బయట పెడితే చాలా వాళ్ళు మరింత డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి వచ్చేది కదా అప్పుడు కాకుండా ఇప్పుడు ఇవి బయటికి రావడం ఆయనేమో అక్కడ ఉంటాడో మరేమో తెలియదు మనకు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఉదాహరణకు తీసుకున్నారు ఈ అనంతబాబు కూడా హెచ్చరికలు వచ్చాయి అది చెప్తున్నారు ఇంకా ఎన్నున్నాయో చాలా వస్తాయని చెప్తున్నారు కదా ఏమొచ్చినా అక్రమంగా అసభ్యంగా ఉన్న వాటి మీద తప్పకుండా ఆయా పార్టీలు చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే ఇది కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నారు సార్ బాలీవుడ్ నటిని వేధించిన వివరాలు తెలుసుకోలేదు అదే దీనికి సంబంధించి కూడా